హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందూస్ బొమ్మరిల్లు. నేనైతే ఈరోజు వెండి సామాన్లు ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తానండి. పండగ వచ్చేస్తుంది కదా, అందరికీ చక్కగా ఇదైతే చిట్కా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం వెండి సామాన్లు తీసుకున్నప్పుడు ఇలా బయట అనేది మనకి నల్లగా ఫామ్ ఉంటుందండి, ఎందుకంటే డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇవి చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే, ముందుగా ఒక లెమన్ తీసుకోవాలండి. చక్కగా ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకున్నాను. దాన్ని తీసుకున్నాక మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలండి. ఎక్కడైతే నల్లటిగా పార్ట్ ఉంటుందో మనకి మొత్తం అది అలా అప్లై చేసేసుకుంటే చక్కగా చాలా ఈజీగా ఆల్మోస్ట్ ఇక్కడే మనకి బ్లాక్నెస్ అనేది పోతుందండి. ఇలా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాలు వదిలేసానండి. తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ తీసుకొని ఒక గిన్నెలోకి 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలండి. తీసుకున్నాక నిమ్మచెక్కని దాంట్లోకి ఇలా పిండేసుకోవాలండి. చక్కగా ఒక అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. ఒక టూత్ బ్రష్ వాడింది ఉంటుంది కదా, ఇది నేను కొత్తది తీసుకుంటున్నానండి, ఎందుకంటే వెండి సామాన్లకి ఎప్పుడు ఇంట్లో ఒకటి ఉంచుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం వెండికి మనం గ్లాస్ తీసుకున్నాక దానికి మొత్తం అప్లై చేసేసేయాలి పేస్ట్ అనేది. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఇంకొక దానికి కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా ఈజీగా డస్ట్ రిమూవ్ అయిపోతుందండి. బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తుందండి. బాగా ఎక్కువగా మురికి ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. తక్కువగా మురికి ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందు ఇలా చేసుకుంటున్నాను. నిమ్మరసం పైన మీరు ఆల్రెడీ మళ్ళీ బేకింగ్ సోడా రాస్తున్నాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా రాసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చక్కగా బ్రష్తోని కొంచెం అక్కడ మనకి డిజైన్ అనేది ఉంటుంది, అక్కడ అంత ఇరుక్కుపోతుంది కదా, ఒక్కసారి ఇలా రబ్ చేసుకోవాలండి. బాగా ఎంత వీలైతే అంత కొంచెం అలా రబ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. చక్కగా బ్రష్తో ఇలా అనడం వల్ల మీకు ఆల్మోస్ట్ మీరు ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే మనకి ఆ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఒక గిన్నెలోకి తీసుకొని ప్లేట్లోనే మీకు వేస్తున్నాను, చూసారా? మీ కళ్ళ ముందే అది ఎంత క్లీన్ అయిపోయిందో, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అయిపోయింది. కానీ ఇంకొంచెం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు వీటిని ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ఇంట్లో వాడే ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి, మీ ఇష్టం. మీరు ఏది వాడుతున్నారో అదైతే అప్లై చేసుకోవాలండి. పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏది వాడినా పర్వాలేదు, అదైతే ఆప్షనలే, అదేం పర్వాలేదు. ఇలా మళ్ళీ పేస్ట్ తీసుకొని కొంచెం తీసుకొని ఒక్కొక్క దానికి అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం దానికి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని రాసేసుకున్నాక మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలండి. బ్రష్తో మళ్ళీ ఒక్కసారి నీట్గా అంచుల దాకా పైకి కిందికి పక్కకి మొత్తం ఇలా అనడం వల్ల ఇంకాస్త మురికి ఎక్కడైనా ఉంటే అది కూడా పోతుందన్నమాట. చాలా సులువుగా పోతుందండి. కెమికల్స్ అనేవి వాడకుండా ఎప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వెండి వస్తువులు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. లేదంటే మన కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ త్వరగా కూడా పాడైపోతాయి అన్నమాట. ఇలా నేను మొత్తం బ్రష్ చేసేసుకున్నానండి గ్లాస్ని, దీన్ని. తర్వాత వీటిని మంచిగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఒక వాటర్ తీసుకున్న గిన్నెలోకి జస్ట్ ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటే దాంట్లో ఉన్న మురికి అంతా పోతుందండి. పూర్తి స్థాయిలో గిన్నె అనేది చూసారా, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, చక్కగా చాలా పోయిందండి, క్లీన్ అయిపోయింది, మెరిసిపోతూ ఉంది. మనకి పండగ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో క్లీనింగ్ అనేది, ఎటువంటి కెమికల్స్ లేకుండా. చూసారా, గ్లాస్ అయితే ఇంకా క్లీన్ అయిపోయిందండి, చాలా మెరిసిపోతుంది. వీటిని చక్కగా మనం వెట్ క్లాత్తో తుడుచుకోవాలండి. తుడుచుకొని పక్కన పెట్టేసుకుంటే మెరిసిపోతూ ఉన్నాయి. చూసారా, మీకు ఇదైతే చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేసేయండి. Thanks for watching my video. Please subscribe my channel. Have a nice day. Bye bye.